హాయ్ మామ, ఫస్ట్ థింగ్ వచ్చేసి వీడియో చేయడానికి ఇంత ఆలస్యమైనందుకు అందరికి కూడా సారీ. ఇప్పటి నుంచి ఖచ్చితంగా ప్రతి వారం ఒక వీడియో వచ్చేటట్టు ట్రై చేస్తాం. ఈ రోజు మన కాన్సెప్ట్ వచ్చేసి మీటరింగ్ మోడ్స్. ఈ మీటరింగ్ మోడ్ అంటే ఏంది అండ్ ఫొటోస్ ని పర్ఫెక్ట్ ఎక్స్పోజర్ తోని ఎట్లా క్లిక్ చేయాలి ఈ మీటరింగ్ మోడ్స్ ని యూజ్ చేసి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు అందరికి జై శ్రీరామ్. నా పేరు వచ్చేసి కృష్ణ. నేను ఒక సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ని అండ్ సినిమాటోగ్రాఫర్ ని. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మీకు మీటరింగ్ మోడ్స్ అంటే ఏందో క్లియర్ గా అర్థం కావాలంటే ఎక్స్పోజర్ ట్రయాంగిల్ మీద 3-4 వీడియోస్ అయితే వేసిన, అవి చూడండి. వాటిని ఐ కార్డ్స్ లో అండ్ డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తా. వాటిని చూస్తే కొంచెం మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మీటరింగ్ మోడ్ అంటే ఏంది? మన కంప్లీట్ ఇమేజ్ లో ఏ ఏరియా నుండి ఒక పర్ఫెక్ట్ ఎక్స్పోజర్ ని తీసుకొని క్యాల్కులేట్ చేయాలి అనేదే మీటరింగ్ మోడ్. సబ్జెక్ట్ మీద పడ్డ లైట్ ని పర్ఫెక్ట్ గా మెజర్ చేసి మనం ఫోటో క్లిక్ చేయడానికి మీటరింగ్ మోడ్ అనేది యూజ్ అవుతుంది. మెయిన్ గా కెమెరాలో 3 మీటరింగ్ మోడ్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి ఎవాల్యుయేటింగ్ మీటరింగ్ మోడ్ ఆర్ మ్యాట్రిక్స్ మీటరింగ్ మోడ్, అండ్ సెకండ్ వన్ పార్షియల్ మీటరింగ్ మోడ్, అండ్ థర్డ్ వన్ స్పాట్ మీటరింగ్ మోడ్. ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ మీటరింగ్ మోడ్ అంటే ఏంది? ఈ మ్యాట్రిక్స్ మీటరింగ్ మోడ్ ని సెట్ చేసినప్పుడు కెమెరా అనేది కంప్లీట్ ఫ్రేమ్ ని 5 పార్ట్స్ గా డివైడ్ చేసి ప్రతి పార్ట్ నుండి మనం సెట్ చేసిన సెట్టింగ్స్ ని బట్టి కెమెరా అనేది అన్ని పార్ట్స్ నుండి కూడా ఎక్స్పోజర్ ని క్యాల్కులేట్ చేసి మనకి ఇమేజ్ ని చూపిస్తుంది వెల్ ఎక్స్పోజ్డ్ గా. ఇట్లా దీన్ని ఎక్కువగా ప్రొఫెషనల్స్ అయితే వాడడానికి ఇష్టపడతారు. సెకండ్ వన్ వచ్చేసి పార్షియల్ మీటరింగ్ మోడ్. పేర్లో ఉంది పార్షియల్ అని చెప్పి, అంటే ఫ్రేమ్ మొత్తంలో కొంత భాగం నుండే ఎక్స్పోజర్ ని క్యాల్కులేట్ చేస్తుంది. దీన్ని అంతగానం ఎక్కువ ఏం వాడరు, కానీ పోర్ట్రేట్స్ లో దీన్ని వాడచ్చు సిచ్యువేషన్ బట్టి. అండ్ థర్డ్ వన్ వచ్చి స్పాట్ మీటరింగ్ మోడ్. ఇది కూడా పేర్లోనే ఉంది స్పాట్ అని, అంటే మనం ఫోకస్ పాయింట్ సెట్ చేసినప్పుడు ఎక్కడైతే ఆ స్పాట్ ఉంటుందో ఆ స్పాట్ నుండి లైట్ ని క్యాల్కులేట్ చేసి మనకు పిక్చర్ లో పర్ఫెక్ట్ ఎక్స్పోజ్డ్ గా చూపిస్తుంది. ఈ స్పాట్ మీటరింగ్ మోడ్ అనేది మనం చిన్న చిన్న చీమల్ని మ్యాక్రో ఫోటోగ్రఫీ చేయడానికి, పువ్వుల్ని ఫోటో తీయడానికి మనకి యూజ్ అవుతుంది. మీకు ఈ 3 మీటరింగ్ మోడ్స్ లో సెట్ చేసి 3 ఫోటోలు తీసిన ఒకసారి తేడాన్ని గమనించండి మీరే. ఈ మీటరింగ్ మోడ్ని ఇక్కడనే వాడాలి, ఆ మీటరింగ్ మోడ్ని అక్కడనే వాడాలి అన్న రూల్స్ ఏం లేవు. ఏ మీటరింగ్ మోడ్ని ఎట్లాంటి సిచ్యువేషన్స్లో అప్లై చేయాలో మీ యొక్క కామన్ సెన్స్తో ఆలోచించి మీరు అప్లై చేసి ఫోటో క్లిక్ చేయొచ్చు. ఈ మ్యాటర్ అయితే చాలా సింపుల్. దీని గురించి ఇంతకంటే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మనం ఎవాల్యుయేటివ్ మీటరింగ్ మోడ్లో పెట్టుకుంటే మనకు పిక్చర్స్ అనేవి చాలా మంచిగా ఎక్స్పోజ్డ్ అయ్యి వస్తాయి అన్నమాట. ఈరోజు మ్యాటర్ అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇట్లాంటి కంటెంట్ కోసం నన్ను ఫాలో కాండి. మీటరింగ్ మోడ్ అంటే